ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకునేందుకు వాణిజ్యాన్ని ఎంచుకున్నారు ఆంగ్లేయులు. వ్యాపారం పేరిట ఆయా దేశాల్లో అడుగుపెట్టి వాటిని వలస కాలనీలుగా మార్చుకున్నారు. ఆ తర్వాత ఆయా దేశాల్లో సంపదను కొల్లగొట్టి సర్వనాశనం చేశారు. అయితే ఈ వలసవాదం అంతమైందా అంటే లేదని ఆఫ్రికాను చూస్తే తెలుస్తుంది. వలసవాదులు మారారు, కానీ వలస రాజ్యాలు మాత్రం మారలేదని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో వాణిజ్యాన్ని బ్రిటిషర్స్ ఎంచుకుంటే ఇప్పుడు డ్రాగన్ కంట్రీ రుణాలను ఎంచుకుంది. ఆయా దేశాలకు రుణాలు ఇచ్చి వాటిని తమ గుప్పెట్లో పెట్టుకుంటోంది. ఆయా దేశాల్లోని కీలకమైన వనరులను యథేచ్ఛగా కొల్లగొడుతోంది. ఇది గమనించి ఏ దేశమైనా అన్యాయమంటూ గొంతెత్తితే లంచాల అస్త్రాలను ప్రయోగించి నోరు మూసేస్తోంది. మొత్తంగా ఆఫ్రికాను సర్వనాశనం చేసే దిశగా బీజింగ్ అడుగులు వేస్తోంది. చైనా తత్వం తెలిసినా ఎందుకు ఆయా దేశాలు రుణాలు తీసుకుంటున్నాయి? ఆఫ్రికా దేశాల్లోని ఖనిజాలను చైనా ఏ రకంగా దోచుకుంటోంది? వాచ్ ది స్టోరీ. ఆఫ్రికాలో మళ్లీ వలస పాలన తప్పదా? ఆఫ్రికాను చైనా తన గుప్పిట్లోకి ఎలా తెచ్చుకుంటోంది? ఆఫ్రికా వనరులను కొల్లగొడుతోంది ఎవరు? వ్యాపారం పేరుతో ఒక దేశంలో అడుగుపెట్టాలి, స్థానిక నాయకత్వాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలి, క్రమంగా అక్కడి భూభాగాన్ని సొంతం చేసుకోవాలి. ఇది బ్రిటిషర్ల వ్యూహం. ఈ వలసవాద వ్యూహంతోనే ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆయా దేశాల్లోని వనరులను కొల్లగొట్టారు, తమ దేశాన్ని సంపన్నంగా మార్చుకున్నారు. నిజానికి 1950 నాటికి చాలా దేశాల్లోని స్వతంత్ర పోరాటాలతో వలస పాలన అంతమైంది. నిజానికి రెండో ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వలసవాదులు బ్రిటిషర్లే. అసలు వలసవాదం అంటే ఏంటి? ఆయా దేశాల్లో వనరులను విదేశీ శక్తులు కొల్లగొట్టటమే, సంపదను దోచుకుని ధనికులుగా మారటమే. ఇప్పుడు వలసవాదం గురించెందుకు అంటే, ఆఫ్రికా ఖండంలో ఇప్పటికీ వలసవాదం బలంగా ఉంది. వలసవాదులు మాత్రమే మారారు. ఆధునిక వలసవాద భావానికి ఇప్పుడు డ్రాగన్ కంట్రీ తెరలేపింది. బ్రిటిషర్ల తరహాలో చైనా వలసవాదాన్ని అనుసరిస్తోంది. ఆయా దేశాల్లో సంపదను కొల్లగొట్టేందుకు అప్పట్లో పశ్చిమ దేశాలు తమ ఆర్మీలను పంపేవి. కానీ చైనా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఆఫ్రికాలో సంపదను కొల్లగొట్టేందుకు వినూత్నమైన వ్యూహానికి బీజింగ్ శ్రీకారం చుట్టింది. ఆయా దేశాల్లో సహజ వనరులను ఆధారంగా చేసుకుని రుణాలను ఇస్తోంది. సింపుల్గా చెప్పాలంటే లోన్లకు బదులుగా ఆఫ్రికా వనరులను చైనా తీసుకుంటోంది. ఏ రకంగా చూసినా ఆఫ్రికా సర్వస్వాన్ని కోల్పోనుంది. అభివృద్ధి పేరిట కొన్ని దశాబ్దాలుగా ఆఫ్రికా ఖండానికి చైనా నిధుల వరదను పారిస్తోంది. కానీ దాతృత్వం కింద చైనా ఆ నిధులను ఇవ్వటం లేదు. అవన్నీ రుణాలి. చైనా మొత్తం 11 ఆఫ్రికన్ దేశాలకు రుణాలను ఇచ్చినట్టు తెలుస్తోంది. పెట్టుబడులు, రుణాల రూపంలో వేల కోట్ల డాలర్లను ఆఫ్రికాకు బీజింగ్ తరలించింది. అయితే ఈ పెట్టుబడులు, రుణాలకు బదులుగా చైనా ఏం పొందుతోంది? ఆఫ్రికన్ దేశాల్లోని వనరులను బీజింగ్ తీసుకుంటోంది. సపోజ్ ఏ దేశానికైనా అత్యవసరంగా రుణం అవసరమైంది అనుకుందాం. వెంటనే లోన్ ఇచ్చే రుణదాత వద్దకు వెళ్తుంది. అంతేకాకుండా ఎలాంటి షరతులు, పరిమితులు పెట్టకుండా లోన్లను ఇచ్చే రుణదాతలనే ఎక్కువ దేశాలు ఆశ్రయిస్తాయి. రుణం తిరిగి చెల్లించగలదా? ఆ దేశంలో అవినీతి పరిస్థితి ఏంటి అనేది విచారించకుండా లోన్లను ఇచ్చే రుణదాతలకే ఆఫ్రికన్ దేశాలు మొగ్గు చూపుతాయి. ఆ రుణదాత కేవలం తన ధనాన్ని మరింత పెంచుకోవడానికే అత్యవసరమైన దేశాలకు రుణాలను ఇస్తాడు. ఆ రుణదాత మరెవరో కాదు, డ్రాగన్ కంట్రీనే. ఆఫ్రికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు పెద్ద ఎత్తున చైనా రుణాలను ఇచ్చింది. ఈ రుణాల మాటున భారీగా వనరులను దోచుకుంటోంది. ఆయా దేశాల్లో ఎలాంటి వనరులు ఉన్నా వాటిని డ్రాగన్ కంట్రీ కొల్లగొడుతోంది. చమురు, గ్యాస్, రాగి, కోబాల్ట్ ఇలా ఏది ఉన్నా కమ్యూనిస్ట్ కంట్రీ మాత్రం వదలటం లేదు. ఇదేమీ పారదర్శకమైన, న్యాయమైన వనరుల మార్పిడి ఏమాత్రం కాదు. నిజానికి భూగర్భంలోని ఖనిజాల సరైన విలువ ఆయా ఆఫ్రికా దేశాలకు పెద్దగా తెలియవు. ఆయా దేశాల వద్ద ఉన్న ఖనిజాలు, చమురు, గ్యాస్లను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే ఆఫ్రికా దేశాల వనరులను చైనా లాంటి దేశాలు కొల్లగొడుతున్నట్టు ఆఫ్రికన్ అభివృద్ధి బ్యాంక్ అధ్యక్షుడు అకిన్వోమి అడెసెనా తెలిపారు. సింపుల్గా చెప్పాలంటే సహజ వనరులకు తక్కువ ధరల్ని చైనా నిర్ణయిస్తుందన్నమాట. అదే సమయంలో భారీగా వనరులను చైనా దోచుకుంటోంది. అంటే తక్కువ ధరకు ఎక్కువ ఖనిజాలను బీజింగ్ తరలించుకుపోతుందన్నమాట. ఇక్కడే చైనా మరో టెక్నిక్ ప్రదర్శిస్తోంది. మొత్తంగా తరలించుకుపోయిన ఖనిజాల వనరుల విలువను తక్కువ చేసి చూపుతుంది. పైగా దానికి పరిహారాన్ని చెల్లించాలని బీజింగ్ డిమాండ్ చేస్తోంది. దీంతో చైనా పూర్తిగా లాభపడుతుంది. కానీ రుణం తీసుకున్న దేశం మాత్రం కృంగిపోతుంది. గత్యంతరం లేక చైనా చెప్పిన వాటన్నింటికీ అంగీకరిస్తుంది. ఎందుకంటే అత్యవసరంగా రుణాలను ఇచ్చి దేశంలో అభివృద్ధి పనులకు పెట్టుబడుల్ని కూడా చైనా పెడుతోంది.
భారీగా మౌలిక వసతులను నిర్మించి వనరుల్ని తవ్వుకునేందుకు మార్గం సుగమం చేస్తోంది. తవ్విన వనరుల్లో సదరు దేశానికి తక్కువ వాటా ఇచ్చి పెద్ద ఎత్తున చైనా తీసుకుంటోంది. అయితే చైనా దోపిడీపై బాధిత దేశం ఎలా స్పందిస్తుంది? నిజానికి బాధిత దేశానికి చైనాతో మాట్లాడే ఛాన్స్ లేదు. ఎందుకంటే తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. గత్యంతరం లేక చైనాతో చాలా దేశాలు సంధికి దిగుతాయి. అందుకే అగ్రదేశాలు ఆఫ్రికా వనరులను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. సహజ వనరుల ఆధారిత రుణాలను ఎక్కువగా అగ్రదేశాలు భారీ వాణిజ్య బ్యాంకులే ఇస్తాయి. రుణాలు అత్యవసరమైన దేశాలు ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ చేస్తాయి. దీన్ని అదునుగా తీసుకుని తమ లోపాయకారి నిబంధనల మాటున వనరులపై కన్నేస్తాయి. ఆ తర్వాత ఖనిజాలను కొల్లగొడతాయి. ఒకవేళ ఏదైనా బాధిత దేశం తిరగబడితే పరిస్థితి ఏంటి అంటే, నిజానికి రుణదాతలకు భారీ సైన్యం ఉంటుంది. కానీ సైన్యం వినియోగించడం అంటే బెదిరించడమే. బెదిరింపులు పనిచేయవని అగ్రదేశాలకు పెద్ద బ్యాంకులకు కూడా బాగా తెలుసు. అందుకే అవినీతిని అస్త్రంగా వాడుకుంటున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ చైనానే. ప్రతి దేశంలోనూ స్థానిక అధికారులను కొనుగోలు చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా దేశాల్లో వనరులను చీప్గా కొట్టేయాలంటే అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుంటే చాలని చైనా భావిస్తోంది. సహజ వనరులు సరైన ధరకు కొనుగోలు చేసే అందుకు చెల్లించే మొత్తం కంటే అధికారులకు లంచంగా ఇచ్చే మొత్తం చాలా తక్కువ. అందుకే లంచాలతో అధికారుల నోరు మూయించేందుకు చైనా సెటిల్మెంట్లకు దిగుతోంది. రహస్యంగా కొత్త ఒప్పందాలను చేసుకుంటోంది. కానీ అదనపు చైనీస్ చెల్లింపుల నిధులు సామాన్య ప్రజలకు మాత్రం అందవు. ఆఫ్రికా దేశాలను చైనా సంపూర్ణంగా దోచుకుంటోంది. అయితే ఆఫ్రికా దేశాల్లో నయా వలసవాదానికి పాల్పడుతున్నది ఒక్క చైనా మాత్రమే. ఇతర దేశాల పాత్ర కూడా ఉంది. ఆఫ్రికా దేశాల్లో పలు పాశ్చాత్య కంపెనీలు కూడా చైనా తరహాలో వ్యవహారాన్ని నడుపుతున్నాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనం స్విస్ కంపెనీలు గ్లెన్కోర్, ట్రాఫిగురా. వనరుల ఆధారిత రుణాలను ఈ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఇచ్చాయి. ముఖ్యంగా ఆఫ్రికాలోని చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అంగోలా వంటి దేశాలకు స్విస్ కంపెనీలు భారీగా రుణాలు ఇచ్చాయి. ముఖ్యంగా చాద్ దేశానికి గ్లెన్కోర్ రుణాలతో అస్తవ్యస్తంగా మారింది. ఈ దేశంలో చమురుకు బదులుగా గ్లెన్కోర్ రుణాలను ఇచ్చింది. నిజానికి చాద్ దేశానికి ప్రధాన ఆదాయం కేవలం చమురు మాత్రమే. చమురును విక్రయించడంతో ఎక్కువ ఆదాయం గ్లెన్కోర్ కంపెనీకే వెళ్తుంది. దీంతో చమురు నిల్వలు భారీగా ఉన్న చాద్ పేదరికం వైపునకు వెళ్లిపోతోంది. G20 నుంచి రుణాల పునఃచెల్లింపులను కోరిన మొదటి దేశం ఇదే. కాబట్టి పాశ్చాత్య దేశాలు ఖచ్చితంగా రుణాలను ఇస్తాయి. రుణాల ముసుగులో నియో వలస రాజ్యాలుగా ఆఫ్రికా దేశాలను మార్చేందుకు చైనా, పాశ్చాత్య దేశాలు యత్నిస్తున్నాయి. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, రుణాల విషయంలో చైనా అధ్వానమా, పశ్చిమ దేశాల అధ్వానమా అంటే చైనానే అని బల్లగుద్ది మరి చెప్పొచ్చు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల కంపెనీల విషయంలో కనీసం కోర్టులున్నాయి, అంతర్జాతీయ న్యాయస్థానాలు, బాధితుల కోసం న్యాయపరమైన ఆశ్రయం లభిస్తుంది. కానీ చైనీస్ రుణాలైతే మరీ దారుణంగా ఉంటాయి. ఎందుకంటే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని చైనా విశ్వసించటం లేదు, కోర్టుల మాటను చైనా వినదు. కాబట్టి ఆఫ్రికా దేశాలు తమ కంట్రోల్లో ఉండాలని చైనా భావిస్తోంది. ఆఫ్రికా దేశాలన్నీ చాలా వరకు వలస రాజ్యాలుగా ఉన్నాయి. వలస రాజ్యాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడి స్వాతంత్ర్యం సాధించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆఫ్రికా ప్రజలు పోరాడాల్సిన సమయం వచ్చినట్టు తెలుస్తోంది.